చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకం దేవస్థానం అభివృద్ధిలో భాగంగా దేవస్థానం పక్కనే తొలగించిన దళిత సత్రానికి ప్రత్యామ్నాయంగా ఆలయ పరిసర ప్రాంతాల్లోనే దళిత సత్రాన్ని కేటాయించాలని దళిత ఉభయదారులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవోకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దళిత ఉభయదారులు మీడియాతో మాట్లాడుతూ తమకు సంబంధించిన సత్రాన్ని దేవస్థానం సన్నిధిలో ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఈవో కేశవులు, సిపిఐ నాయకుడు నాగరాజు, రిటైర్డ్ ఎంఆర్ఓ సుధాకర్, షేర్వా మహేష్, రఘు, సిద్ధయ్య, మూర్తి 14 గ్రామాల దళిత ఉభయదారులు పాల్గొన్నారు. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి లేకుండా పరిష్కరించి సమస్య రాకుండా చూడండి. ఎందుకంటే ఇన్ని గ్రామాల వాళ్ళు చెప్పండి. కాంప్రమైజ్ అయ్యాను అవన్నీ ఒక పేపర్లు వేసుకున్నా మాకు సమ్మతం కాదు. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. మేము ముందుకు వచ్చాం కదా, మీరు మాకేదన్నా సత్రాన్ని మీరు ఇవ్వాలని కూడా డిహెచ్పిఎస్ గా మీ ప్రభుత్వాన్ని అధికారుల్ని డిమాండ్ చేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మీరు దళితుల స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్నా ఈ రోజు మీరు ఈ యొక్క సత్రం ఇవ్వడానికి దూరంగా ఊరు బయట ఇచ్చేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఖబర్దార్, దళితులు ఐరాల మండలంలోని దళితులు మొత్తం కూడా ఐక్యమవుతున్నారు. దళితులంతా ఐక్యమై ఈ సత్రాన్ని ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఐరాల మండలం దళితులు, అదేవిధంగా దళిత సత్రానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్, ఉభయదారులు అందరూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి దళిత హక్కుల పోరాట సమితిగా నేను తప్పనిసరిగా వాళ్ళకు మద్దతు ఇస్తాం. ప్రత్యక్ష పోరాటంలో కానీ పరోక్ష పోరాటంలో కానీ వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నాం. దళితమైన ఇక్కడ ఈవో గారిని మాత్రం ఒకరికి సీరియస్ గా చెప్తున్నా, వెంటనే దళితులకు వెంటనే ఈ యొక్క సత్రాన్ని కేటాయించాలని, కేటాయించకపోతే భవిష్యత్తులో రోజువారీ ఆందోళన కార్యక్రమం వాళ్ళతో పాటు గ్రామస్తుల పాటు మేము చేస్తామని కూడా ఈ యొక్క ఈవో గారిని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.